ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? ఎవడన్నా? ఏంటిది? సిటీ పాపలు వస్తున్నారు అంటే ఏంటో చెప్పు. ఏయ్ మర్యాదగా మాట్లాడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలు మోసం చేసినట్టు మా కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్.
సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నాకు కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వు ఆడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి, దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డేజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదన్నా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ఒప్పించాలి. ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు. హలో, ఒరే చందు, నాన్నకు గుండెపోటు వచ్చిందిరా. వీళ్ళంతా అనవసరంగా కంగారు పడుతున్నారు గాని నాకేం కాలేదురా. ఓ పక్క అంత ఆయాస పడుతూ ఏం కాలేదంటారేంటి నాన్న? నేను చెప్పేది వినరా. వాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. బ్రిడ్జ్ ఎలాగో వస్తుంది, ముందు వాడిని రమ్మనరా. నేను వాడిని ఒకసారి చూడాలి. తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. వాడిని చూస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఇది నా చివరి కోరిక అనుకో. నానా, చెప్పరా, తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, తప్పకుండా తీసుకొస్తాను. ఆగు, ఎవరు కావాలి? మాయన్ కలవాలి. కుదరదు, బట్టలు సర్దుకుంటున్నాడు. ఇక్కడి నుంచి బాంబే వెళ్ళి అట్టించటే దుబాయ్ వెళ్తాడంట. కాన్ఫరెన్స్ ఉందంట. కలవాలని చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంతకుముందు ఇలాగే నిన్ను ఫ్రెండ్ కొడుకు అని పంపిస్తే మా బావ నన్ను కొట్టాడు. నువ్వెన్ని చెప్పినా నేను కృష్ణలంక రాను. అలా అనక మోయా, నాన్నకి నిజంగా గుండె నొప్పి వచ్చింది మోయా. అంత బాధలు నిన్నే కలిగిస్తున్నాడు మోయా, నిన్నే చూడాలంటున్నాడు మోయా. ఒకసారి ఊరికి రా మోయా. నన్నే ఇచ్చేయమంటావు చెప్పు మోయా. సంపాదించింది అంత ఇచ్చేయమంటావా? ఓడిపోయిన ఒప్పుకోమంటావా? ప్లీజ్ మోయా, ఒక్కసారి మోయా. నేను రాను మోయా. ఆటలో గెలుపు ముఖ్యం గాని అది కాదు మోయా, ఎలా ఆడావన్నది కాదు. నేను ఓడిపోలేదు, నువ్వు గెలవలేదు. నేను ఓడిపోయాను మాయా. మాయా, నాన్న చౌబతులు ఉన్నాడు మాయా. మాయా ప్లీజ్ మాయా. మాయా మాయా, నా మాటిని మాయా. మాయా, మా నాన్న గురించి ఆలోచించు మాయా. మాయా ప్లీజ్ మాయా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వే కాదు, మీ నాన్న వచ్చి బ్రతిమాలినా రాను. మాయా, ఓయ్, ఇన్నాళ్ళు నువ్వు నా బలహీనతతో ఆడుకున్నావు. ఇప్పుడు నేను నీ బలహీనతతో ఆడుకుంటాను. పండితిరా. చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం అని నమ్మాడు. కానీ ఈ రోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతురు.
నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను, అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు. హలో, ఆయనన్నా ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది విను. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై, నా కూతురు ఇంట్లో ఉందా? డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా? నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రై రై రై, నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రేయ్! ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు. ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం ఆపలేరు. ఇన్నాళ్ళు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే, చందు. నే పుట్టిన సంధి ఎల్దంకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న. నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో. చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. ఏంటిది? వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరేం కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారెంటీగా తీవేరు గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. World Cup.
కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోద్దనుకుంటాను. తప్పు చేస్తున్నావు, నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు, నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడివి కాదని చెప్పు. ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్, ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా.